పుచ్చకాయ ముక్కలు పైన శుభ్రంగా ఎర్రగా ఉన్నది ఇంత కత్తితో కట్ చేసి మిగిలింది ఇలా షేపులు కట్ చేశాను. ఇది హార్డ్గా ఉంటుంది కదా, అందుకని ఇలా కట్ చేసుకున్నాక ముక్కలన్నీ ఆవిరి మీద ఉడకబెట్టబోతున్నాను. ముక్క ఉడికింది, ఆఫ్ చేస్తున్నాను. ముక్కలు రెడీ అయినాయి కదా, ఇప్పుడు తాళింపు అయిపోతున్నాను. అల్లం చిల్లిపాయ ముద్ద కూడా, ఉల్లిపాయలు వేద్దాం. కొంచెం ఉల్లిపాయ వేగనిద్దాం. ఇప్పుడు ఉల్లిపాయ వేగింది, టమాటా ముక్కలు అవి కలిపేసి ఇందులోనే పెట్టిన వాటర్ మిలన్ ముక్కలు ఎలా ఉన్నాయి ఇవి వేసేస్తున్నాను. కూడా తిప్పేసి కాసేపు మూత వేస్తారు, కొంచెం మగ్గుతుంది. మగ్గిపోయింది. దీంట్లో నేను కారానికి బదులు పచ్చిమిర్చి ఉప్పు వేసి రుబ్బి పెట్టుకున్నాను, అది వేసుకుంటున్నాను. ఇలా వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కారానికి బదులు. అండ్ పచ్చిమిర్చి ఆరోగ్యానికి కూడా మంచిది కారం కంటే కూడా. ఉప్పు ఆల్రెడీ వేసాను కాబట్టి నేను చెక్ చేసుకొని అవసరమైతే ఉప్పు వేసుకుంటాను. కొంచెం సాల్ట్ పడుతుంది, కొంచెం, చాలా కొంచెం వేసుకుంటున్నాను. కొంచెం గరం మసాలా అంతే, జస్ట్ స్మెల్కి. మనొక 5 minutes మూతేద్దాం. కూర ఎలా ఉందో చూద్దాం. వావ్, ఉడికిపోయింది, పర్ఫెక్ట్. సొరకాయ కూరలానే ఉంది, సూపర్.